అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ అంశు వ్లాగ్స్. ఈ వీడియో మొత్తం గూడా డిసెంబర్ 31ది అంటే మార్నింగ్ మేము డిన్నర్ ప్రిపేర్ చేసిన నుంచి గూడా అండ్ పార్టీ వరకు గూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఆఫ్టర్‌నూన్ 1 అయ్యేసరికి అందరి ఇంట్లో కూడా వర్క్ ఫినిష్ చేసుకొని భోజనం చేసి వచ్చేసారు. ఇంకా కొంతమంది కూరగాయలు కట్ చేస్తూ, కొంతమంది ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వర్క్ అయితే షేర్ చేసుకున్నాము. ఇక్కడ జెంట్స్ అయితే టెంట్స్ వేస్తున్నారు. మొత్తం 8 ఫ్యామిలీస్ అయ్యారు. అందరూ కలిసి గూడా ఒక దగ్గరే పార్టీ అయితే చేసుకుంటున్నాము. ఇంకా నైట్ పార్టీకనమాట బ్లాక్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము. ఇక్కడ వీళ్ళు ఈ రీల్ చేద్దాం, ఆ రీల్ చేద్దాం అని డిస్కషన్ అవుతుంది. ఇంకా ఇక్కడ కూర్చున్నారు గదా! వాళ్ళైతే వాళ్ళకి చిన్న పిల్లలున్నారు. వాళ్ళు పిల్లలు ఎటెళ్ళిపోతారా అని వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఇంకా ఒక గ్రూప్‌గా చేసామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది గదా! ఇక్కడ కూడా సేమ్ అనమాట. యాక్చువల్‌గా మా ప్లాన్‌లో ఈ స్నాక్స్ అనేవి లేవు. డైరెక్ట్‌గా డిన్నరే అనుకున్నాము. ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఆడదాము. ఇంకా పార్టీ 12 కల్లా ఫినిష్ చేసేద్దాం అనుకున్నాము. కానీ జెంట్స్ అందరూ కలిసి ఇంకా పకోడీ అయితే చేశారు. అప్పటికప్పుడు సామాన్లు తెచ్చి వాళ్ళే పకోడీ వేశారు. పకోడీ అలాగే సూప్ అనేది ఎక్స్‌ట్రా అయింది మేము అనుకునే దాంట్లో. ఇంకా అది అలా అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్ అందరూ కలిసి ఇలా చైర్ గేమ్ అయితే ఆడారు. మనము ఎప్పట్లానే ఫస్ట్‌లోనే ఔట్ అయిపోయామనమాట. ఈ 2 బ్లాక్ సారీ వాళ్ళు కూడా బాగా చీటింగ్ చేస్తున్నారు. అంటే చైర్ దొరికితేనే ముందుకెళ్తున్నారు. వీళ్ళిద్దరూ సేమ్ స్టేట్ వాళ్ళు. వీళ్ళిద్దరే చూడండి చీటింగ్ అంటున్నారు. ఇదైతే జెంట్స్ కోసం అనమాట గేము. వీడియో లేదు. అండ్ ఇంకా గేమ్స్ అయిపోయాక ఇంకా పూరీలు వేడి వేడిగా తినొచ్చని పూరీలైతే మేము ఆట అలాగే కలిపి పెట్టి వదిలేసాము. సబ్జీ అయితే అయిపోయింది. రైస్ అయిపోయింది. ఒక్క పూరి మాత్రం అలా విడిచిపెట్టేస్తే మీరెప్పుడు వాముతారు ఇంక అందరూ రెడీ అయ్యారు కదా! అని చెప్పి జెంట్సే ఇంకా స్టార్ట్ చేసేసారు. పూరీలు వాళ్ళే ఫ్రై చేశారు. ఎప్పట్లానే ఇంక పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసాము. ఎందుకంటే వాళ్ళు తింటే ఇంక అమ్మలందరూ కూడా మనశ్శాంతిగా ఉంటారు. లేదంటే మేము తినలేదు అంటారు కదా! పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్ కూర్చున్నాము. జెంట్స్‌కి రమ్మంటే వద్దు మీరు తినండి అని చెప్పారు. తర్వాత జెంట్స్ తిన్నారు. అయితే ఇంతకీ మెనూ చెప్పలేదు కదా! నార్త్ సైడ్ పార్టీలంటే కంపల్సరీగా పూరీలు కామన్‌గా ఉంటాయి. పూరి, రైసు, పన్నీర్ మటర్ కర్రీ, ఇంకా మిక్స్ సబ్జీ అనమాట. ఇంకా స్వీట్. డిన్నర్ అయిపోయాక కొన్ని రీల్స్ అయితే చేసుకొని ఇంక ఇంటికెళ్ళేసరికి 1 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక మిగిలిపోయిన ఈ పనంతా కూడా ఫినిష్ చేసాం. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా అయింది. ఈ బ్లాక్ డ్రెస్ కోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కేక్ కటింగ్ అయితే పెట్టుకోలేదు. యాక్చువల్‌గా ఇది మనం జరుపుకోకూడదు. కానీ లేడీస్ అందరికీ కూడా బోర్ అయిపోతుంది కదా! వాళ్ళ చేతి వంట తినే. ఇంకా నార్మల్‌గా అయితే ఎవరు కూడా ఒకే దగ్గర దొరకరు. జెంట్స్ కూడా. వాళ్ళ పని వాళ్ళకుంటుంది కదా! ఈ రోజైతే అందరం ఒకే దగ్గర ఉంటామని ఇలా ప్లాన్ చేసుకున్నాము. 31st రోజున ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.